ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మీకు చాలా తీరిక లేకుండా ఉంటుంది. పూర్వీకుల ఆస్తి విషయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మీ రహస్య శత్రువులు మీకు వ్యతిరేకంగా చురుగ్గా మారవచ్చు. మీరు ఒకేసారి అనేక పనులను నిర్వహించవలసి ఉంటుంది. విద్యార్థులకు కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం లభిస్తుంది. దుష్ట వ్యక్తులు హాని కలిగించవచ్చు. చాలా పనులతో పరుగులు పెట్టాల్సి ఉంటుంది. మీకు విచారకరమైన వార్తలు అందవచ్చు. ఓపికగా ఉండండి. పని భారాన్ని తగ్గించుకోవడానికి బాధ్యతలను పంచుకోవడం చాలా అవసరం. ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇతరుల పనిని అనవసరంగా విమర్శించడం మానుకోండి. ఈరోజు కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఇంట్లో వాతావరణం సంతోషంగా ఉంటుంది. దిగుమతి ఎగుమతి వ్యాపారంలో ఉన్నవారికి ఒక ప్రత్యేక పరిచయం వల్ల ప్రయోజనం చేకూరుతుంది. విద్యార్థులకు ఈరోజు వారు కోరుకున్న కళాశాలలో ప్రవేశం లభిస్తుంది. మీరు ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు కొత్త ఉద్యోగంలో చేరే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఈరోజు కార్యాలయంలో ఒక పెద్ద ప్రాజెక్టుపై పనిచేసే అవకాశం లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కుటుంబ సంప్రదాయాలు విలువలను కాపాడడానికి మీరు మంచి ప్రయత్నాలు చేస్తారు. ఈరోజు మీరు కుటుంబ సభ్యుని ఆరోగ్యం గురించి వైద్యుడి సలహా తీసుకుంటారు. ఆహార వ్యాపారంలో ఉన్నవారికి ఈరోజు ప్రయోజనం చేకూరుతుంది. ఈరోజు మీరు శక్తి ఆత్మవిశ్వాసంతో నిండినట్లు భావిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు కార్యాలయ వ్యవహారాల్లో స్పష్టత వస్తుంది. ప్రేమ లేదా చదువు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. శ్రమతో కూడిన ప్రయాణాలను నివారించండి. మిమ్మల్ని ఒక సామాజిక లేదా మతపరమైన కార్యక్రమానికి ఆహ్వానించవచ్చు. ఇతరులకు సహాయం చేయడంలో మరియు వారి సమస్యలను పరిష్కరించడంలో మీరు కీలక పాత్ర పోషిస్తారు. మీ పట్ల గౌరవం పెరుగుతుంది మరియు మీరు అపారమైన ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఈరోజు మీ మాటలు కొంచెం కఠినంగా ఉండవచ్చు, కాబట్టి ఈ బలహీనతను నియంత్రించుకోండి. మీ పిల్లలతో కొంత సమయం గడపండి మరియు వారి సమస్యలను పరిష్కరించడంలో వారికి సహాయం చేయండి. ఈ సమయంలో వాహనం లేదా ఆస్తికి సంబంధించిన ఒక పెద్ద ఖర్చు అయ్యే అవకాశం ఉంది. వ్యాపార కార్యకలాపాలు ప్రస్తుతానికి యథాతథంగా ఉంటాయి, కానీ భవిష్యత్తు ప్రణాళికల కోసం ఇప్పుడు కష్టపడి పనిచేయడం ముఖ్యం. త్వరలో పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. మీ ఆఫీస్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి మీరు కష్టపడి పనిచేయడంతో పాటు సమయ నిర్వహణపై కూడా దృష్టి పెట్టాలి. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా మరియు క్రమబద్ధంగా ఉంటుంది. వివాహేతర సంబంధాలు మీ కుటుంబ జీవితంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి రిస్క్ తీసుకోవడం మీ ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. గృహ సంబంధమైన విషయాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారనే భావన కుటుంబ సభ్యులు కలగకుండా జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. ఇంటి బాధ్యతలకు సమయం కేటాయించడం ద్వారా కుటుంబంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. పెద్దలతో ప్రశాంతంగా మాట్లాడి వారి అభిప్రాయాలను గౌరవిస్తే అపార్థాలు తొలగిపోతాయి. ఆత్మీయులతో కలిసి గడిపే సమయం మీలో మానసిక ప్రశాంతతను పెంచి కుటుంబ బంధాలను మరింత బలపరుస్తుంది. ఉద్యోగం వ్యాపార రంగాల్లో పనులు ఆశించిన విధంగా ముందుకు సాగుతాయి. సహచరులతో సమన్వయం పెంచుకోవడం ద్వారా ముఖ్యమైన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక విషయాల్లో ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ ఖర్చులపై నియంత్రణ అవసరం. కొత్త అవకాశాలను పరిశీలించే సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా విశ్రాంతి, సమతుల్య ఆహారంపై శ్రద్ధ వహిస్తే రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు. విద్యార్థులకు చదువులో పురోగతి కనిపిస్తుంది. ప్రేమ సంబంధాలలో ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోవడం ద్వారా అనుబంధం మరింత బలపడుతుంది. వైవాహిక జీవితంలో పరస్పర సహకారం, అవగాహన పెరిగి కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం కొనసాగుతుంది. మీ ఓర్పు, సమయస్ఫూర్తి కారణంగా క్లిష్టమైన పనులను కూడా విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంది. ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకుంటే భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. మీకు మీ కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది. మీ వైవాహిక జీవితంలో ఈరోజు కొన్ని సమస్యలు వచ్చినా సాయంత్రానికి మీరు కలిసిపోతారు. పనిలో మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఎక్కువగా మాట్లాడడం మానుకోండి, ఎందుకంటే ఈ సమయంలో చేసే ఏ చిన్న అజాగ్రత్త అయినా మీకు నష్టం కలిగించవచ్చు. ఈరోజు వ్యాపారంలో ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి ఈరోజు వ్యాపారంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపడితే సమస్యలు తప్పవు, కాబట్టి లావాదేవీలు జరిపేటప్పుడు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కొంత సమయం గడపండి. ఈ రాశి వారు మాటల్లో సంయమనం పాటించండి. మధ్యాహ్నం తర్వాత మీ ప్రవృత్తులు మారుతాయి మరియు మీరు వినోదం వైపు మొగ్గు చూపుతారు. స్నేహితులు మరియు ప్రియమైన వారితో కలిసి
ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీరు శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. తులారాశి వారికి కొన్ని కొత్త అవకాశాల ద్వారాలు తెరవవచ్చు. ఈరోజు మీరు మీ సామాజిక జీవితంలో శక్తి పెరగడం అనుభవిస్తారు మరియు కొత్త వ్యక్తులను కలిసే అవకాశం మీకు లభిస్తుంది. ఇది మీ ప్రతిభను ప్రదర్శించడానికి మరియు మీ ఆలోచనలను పంచుకోవడానికి ప్రేరణ పొందే సమయం. కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో సమయం గడపడం మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. మీ సున్నితత్వం మరియు సానుభూతి మిమ్మల్ని ప్రజలకు మరింత దగ్గర చేస్తాయని గుర్తుంచుకోండి. ఆర్థిక పరంగా దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉండే ఒక కొత్త అవకాశం రావచ్చు, కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్యపరంగా యోగా లేదా ధ్యానం సాధన చేయడం మీ మానసిక ఆరోగ్యాన్ని బలపరుస్తుంది. స్థిరంగా ఉండడానికి ప్రయత్నించండి మరియు మీ భావోద్వేగాలను గుర్తించండి. అంతిమంగా సామరస్యాన్ని సమతుల్యతను తీసుకురావడానికి మీకు లభించిన అవకాశం, కాబట్టి దానిని పూర్తిగా స్వీకరించండి. మీరు ఒక కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలని ఆలోచిస్తుంటే సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఈ దిశగా మీ ప్రయత్నాలు విజయవంతం కావచ్చు. బృంద సభ్యులతో సహకారం మరియు సంభాషణను కొనసాగించడం చాలా కీలకం. ఆరోగ్యం విషయానికి వస్తే క్రమం తప్పని వ్యాయామం మరియు ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టి పెట్టండి. మానసిక సమతుల్యతను కాపాడుకోవడానికి ధ్యానం ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక పాత స్నేహితుడితో సమావేశం జరిగే అవకాశం ఉంది. ఇది మధురమైన జ్ఞాపకాలను మరియు అనుభూతులను తిరిగి తీసుకువస్తుంది. మీ ఆసక్తులు మరియు అభిరుచులను కొనసాగించడానికి కొంత సమయం కేటాయించండి. ఇది మీకు మనశ్శాంతినిస్తుంది. ఈరోజు ఆర్థిక ప్రయత్నాలలో సాధారణ స్థాయిని మించి మెరుగైన పురోగతి సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీ నిబద్ధత మరియు శ్రద్ధ మీ వృత్తి జీవితానికి నూతన శక్తిని అందించగలవు. ఈరోజు మీ కుటుంబంతో గడిపే ప్రతి క్షణం ఆనందకరంగా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఈరోజు మీ లక్ష్యాలను సాధించడానికి తగిన ప్రణాళికను రూపొందించుకోవడానికి మీ ఆరోగ్యం మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. ఈరోజు మీ ప్రేమ జీవితంలో ఏవైనా అసాధారణమైన లేదా ముఖ్యమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంది. వివాహితుల విషయానికి వస్తే ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం సంతోషంగా మరియు సుసంపన్నంగా ఉంటుంది. ఈరోజు మీ ప్రేమైన వారికి మీ మాటలు అర్థం చేసుకోవడంలో కొంత ఇబ్బంది ఉండవచ్చు. ఈరోజు మీరు చాలా బిజీగా ఉంటారు. పూర్వీకుల ఆస్తి విషయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మీ రహస్య శత్రువులు మిమ్మల్ని నష్టపరచడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు, కావున జాగ్రత్తగా ఉండండి. దుష్ట వ్యక్తులు హాని కలిగించవచ్చు. మీకు విచారకరమైన వార్తలు అందవచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది, కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 8. అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.